ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నామానికి మహిమ కలిగిన గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరొక దినములో మిమ్మును నన్ను జ్ఞాపకం చేసుకుని మరొక దినములో దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు కదా. మన దేహంలో ప్రాణాలు కలిగి ఉన్నామంటే, మనం ఉదయాన్నే ఆయనతో మాట్లాడగలుగుతున్నామంటే, మన పనులు మనం చేసుకోగలుగుతున్నామంటే దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మరొక దినము చూడగలిగాము. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దావీదు రాసినటువంటి సంకీర్తనలో 51:10 చూసినట్లయితే, నా ప్రియులారా, ప్రభువు చక్కగా దావీదు ద్వారా పలుకుతా ఉన్నాడు. అదేంటని చూసినట్లయితే, దేవా నా యందు శుద్ధ హృదయము కలిగి చేయము, నా అంతరంగంలో ఉన్నటువంటి మనస్సు స్థిరముగా నూతనముగా పుట్టించుము. చూడండి ప్రియులారా, ఈరోజు మన మనస్సు ఎలా ఉండాలంట? స్థిరముగా ఉండాలంట. మన మనస్సు స్థిరముగా లేకపోతే, మన హృదయము స్థిరముగా లేకపోతే మనము తప్పిపోయే అవకాశం ఎంతైనా ఉన్నది. అందుకే దావీదు ద్వారా దేవుడు ఏం పలుకుతా ఉన్నాడంటే, ప్రియులారా, మన హృదయము, మన అంతరంగంలో ఉన్నటువంటి మనస్సు స్థిరముగా ఉండాలి. ఎప్పుడైతే మనము స్థిరముగా, మన అంతరంగంలో ఉన్నటువంటి మనస్సు స్థిరముగా కలిగి ఉంటామో, దేవుడు మనకు చెప్పేటువంటి ప్రతి మాటకి మనం లోబడి జీవిస్తాము. దేవునితో మనం నడవడానికి మనం ఇష్టపడతాము. దేవునితో సహవాసం కలిగి జీవించడానికి మనం ఇష్టపడతాము. ఒకవేళ మన మనస్సు స్థిరముగా లేకపోతే అపవాది మనలను దొంగిలించడానికిని, మనలను మోసగించడానికిని, మనలను దేవుడి నుండి వేరుపరచడానికిని, దేవునిలో నుండి మనల్ని దూరపరచడానికిని వాడు ఎంతైనా ప్రయత్నం చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఈరోజు మీరు నేను ఏమి కలిగి ఉండాలంటే, మన హృదయంలో మన అంతరంగము అనేటువంటి హృదయం ఉంది కదా, దానిని మనము మన మనస్సును స్థిరపరచుకోవాలి. స్థిరపరచుకుని నూతనముగా మనము ప్రతి దినము జీవించాలి. గతించిన దినములన్నీ కూడా మనము అవన్నీ విడిచిపెట్టాలి. దేవా, ఈ దినము నాకు అనుగ్రహించావు కదా, నేను నూతనముగా నీ కొరకు నేను బ్రతకాలి. నాలో ఏదైనా ఆయాసకరముగా నీకు నాకు ఉన్నదేమో వాటిని దూరపరచు. నీతో నడవాలి, నీతో జీవించాలి, నువ్వు ఆశించినటువంటి విధముగా నేను బ్రతకాలి, నువ్వు కోరుకునేటువంటి విధముగా నేను జీవించాలి అని ఎప్పుడైతే మనము అలాంటి మనస్సు, స్థిరమైనటువంటి మనస్సు మనం కలిగి ఉంటామో, దేవుడు ప్రతి దినము మన వెంట ఉండి ఆయన ఆత్మ ద్వారా మన కార్యములను సఫలపరిచి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరుస్తూ మనల్ని నిత్యరాజ్యానికి ప్రవేశించేటువంటి విధముగా ఒక గొప్ప బహుమానము మనకి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీరు నేను అలాంటి మనస్సు కలిగి ఇందుముగాక. ఈ కొద్ది మాటలు మీ హృదయంలో ఫలించి అభివృద్ధి చేయునుగాక. ఆమేన్.